హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ రూపని. ఈరోజు ఎంతో టేస్ట్గా ఉసిరికాయ పచ్చడి పెట్టబోతున్నాను. మరి అది ఎలా చేయాలో చూసేద్దామా. మరి ఒక డబ్బా ఉసిరికాయలు తీసుకున్నానండి. శుభ్రం కడిగి తడి లేకుండా ఉండాలి. వీటిని పైన ముచ్చుకలు అవి తీసేసి అట్లా డాగులు తీసేసి శుభ్రంగా పక్కకు పెట్టుకోవాలండి. ఇంకో దాంట్లోనేమో మనం పీసెస్ అంటే గింజలు లేనిదండి సన్నగా ఇట్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం కట్ చేసిన పీసెస్ ఇందులో ఫ్రై చేస్తున్నాను. నేను పల్లీల నూనె పోసుకున్నానండి. అది హీట్ వచ్చాక ఇట్లా ఫ్రై చేసుకోవాలి, రెడ్డిష్గా రావాలి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో ఉండాలి, హై ఫ్లేమ్లో ఉండొద్దండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయినట్టు అవుతాయి, అవి ఫ్రై కావు సరిగ్గా. ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు 100 గ్రామ్స్ తీసుకున్నానంటే ఆ పొట్టు తీసేసి మిక్సీ కచ్చిపిచ్చిగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసిన ఆ పీసెస్ని ఇందులోనేమో వెల్లుల్లిపాయ ముద్ద వేసుకున్నాను. అంటే 50 గ్రామ్స్ వేసుకున్నానండి. ఇందులోనే కారము ఒక గిద్దెడు వేసుకున్నాను, అంటే 100 గ్రామ్స్ ఉంటుందండి కారం వేసుకున్నాను. అందులోనే హాఫ్ గ్లాస్ ఏమో సాల్ట్ వేసుకున్నాను, అంటే 50 గ్రామ్స్ సాల్ట్ వేసుకున్నాను. మెంతిపొడి 1/2 స్పూన్ వేసుకొని మనం ఫ్రై చేసిన ఆయిల్ ఇందులో వేసి మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి. ఇప్పుడు గింజల పచ్చడి ఇట్లాగా మనం ఉసిరికాయలకి ఘాట్లు పెట్టాలండి. ఎందుకంటే ఆయిల్ లోనికి వెళ్ళి మంచిగా ఫ్రై అయితే ఇవి కూడా యాజ్ ఇట్ ఈజ్గా అట్లానే ఫ్రై చేయాలి, రెడ్డిష్గా రావాలండి. ఇప్పుడు మిగిలిన 50 గ్రామ్స్ ఎల్లుల్లిపాయల ముద్ద అందులో వేసేసుకొని సాల్ట్ కూడా 1/2 గ్లాస్ అంటే 50 గ్రామ్స్ వేసుకున్నాను. ఒక గిద్దెడు కారం వేసుకున్నాను. మెంతిపొడి ఏమో ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. యాజ్ ఇట్ ఈజ్గా అంతే చేయాలండి ఆ పచ్చడిలాగానే. ఆయిల్ కూడా మనం ఫ్రై చేసిన ఆయిల్ ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదా, చూస్తుంటే నోరు ఊరేటట్టు ఉన్నాయండి పచ్చళ్ళు. ఇందులోనేమో నిమ్మకాయలు నేను రెండు అంటే డబ్బాకి 4 పట్టినాయండి. ఇందులో 2 కాయలు, అందులో 2 నిమ్మకాయలు పిండేసాను. చూసారుగా ఎంత బాగున్నాయో చూస్తుంటేనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తీసి పెట్టండి.